యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉంటే గనుక వాళ్ళు ఏ చిన్న పాపం, పొరపాటు కూడా ఉండదు. ఒకవేళ పరిశుద్ధంగా మరియు లేరు అనడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే, మీలో ఏ చిన్న పొరపాటు ఉన్నా, ఒక అబద్ధం ఉన్నా, యుక్తున్నా, కుయుక్తున్నా వాళ్ళు మాత్రం పరిశుద్ధులు గారు. ఏ పాపం చేయకపోవచ్చు, అంతా మంచిగా ఉండొచ్చు. కానీ హృదయంలో చిన్న యుక్తి గానీ, కుయుక్తి గానీ లేకపోతే అబద్ధం గానీ, మోసపు స్వభావం గానీ ఏదున్నా కూడా మరి పరిశుద్ధతలోకి మీరు ఎంత మాత్రం రారు. పరిశుద్ధత అంటే పూర్తి సంపూర్ణంగా ఏ పాపం లేకుండా ఉండటమే పరిశుద్ధత. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ హృదయం నుంచి జీవదారులు బయలుదేరాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయం భద్రంగా కాపాడు. హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎక్కడన్నా తప్పిపోతున్నామా, మన హృదయం ఎట్లా ఉన్నది ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా పరిశీలించుకోవాలి. ఈగ ఎప్పుడైనా సరే వాలినప్పుడు దాని కాళ్ళను శుభ్రం చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. అదేవిధంగా ఈ లోకం మురికి మాలిన్యం అంటుకుంటూ మనం ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మనం పరిశీలించుకుంటూ పరిశుద్ధంగా జీవించాలి. పొరపాట్లు ఉంటే వెంటనే దేవుని దగ్గర వెంటనే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుతాడు. అయితే జ్ఞాపకం చేసుకునే ఒక విషయం, పరిశుద్ధంగా ఉండటం వలన దేవుని సన్నిధి మన తోడు ఉంటుంది. పరిశుద్ధంగా ఉండటం వలన మన నోటి నుంచి వచ్చే మాటలను కూడా జీవం గల మాటలే ఉంటాయి. ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే కనుక మన నోటి నుంచి వచ్చే మాటల్లో జీవం ఉండదు. ఆ మాటలు ఎవరికి కూడా పనికి రాకుండా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధంగా లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళరు, ఎవరు కూడా దేవుని చూడరు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి కలుగుదని వారు దేవుని చూచిదని ఉంది. హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా మరి దేవుని దగ్గరికి పరలోక పట్టడానికి ఎవరు కూడా వెళ్ళరు. కాబట్టి రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఒకటి, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. మరి పరిశుద్ధత ఉన్న వాళ్ళు చిన్న కలహం కానీ, కలహ ఆలోచన కానీ, మరి మనసులో చిన్న బూతు మాట కూడా వాళ్ళ హృదయాల్లో ఉండదు. కొంతమంది మరి బిలీవర్స్ అంటారు, వాడి నోటి నుంచి అపవిత్రమైన మాటలు, బూతు మాటలు చక్కగా వచ్చేస్తుంటాయి. కొంతమంది మేము పరిశుద్ధాత్మ పొందేమండి అని చెప్తూ ఉంటారు, వాడి నోటి నుంచి వచ్చేవన్నీ కూడా బూతు మాటలే మరి వినిపిస్తూ ఉంటాయి. ఎవరిలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే కనుక వాళ్ళ నోటి నుంచి అపవిత్రమైన మాటలు, బూతు మాటలు రావు. కాబట్టి మీ హృదయాన్ని మీరు ప్రతి ఒక్కరు భద్రంగా కాపాడుకోండి. హృదయం భద్రంగా కాపాడుకోవడం అంటే వాక్యంతో జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. ఎప్పటికప్పుడు ఏ పొరపాటు ఉందా ఏంటి అనేసి వాక్యం మనం చదువుతున్నప్పుడు వాక్యం చక్కగా మనకి బోధిస్తుంది. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఆత్మఫలాలు మరి శరీర కార్యాలు కూడా దానిలో చక్కగా వ్రాయబడినాయి. దాన్ని బట్టి మీరు కూడా సరి చేసుకోవచ్చు మీ స్థితి, హృదయ స్థితి ఏ విధంగా ఉందో. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే పరలోక పట్టణం వెళ్తారు. దేవుడి మాటలకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.